హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నా మేనల్లుడి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించాను. ఆల్రెడీ నైట్ సెలబ్రేషన్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు చూసేయండి. టిఫిన్ వచ్చేసేసరికి ఉప్మా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడే తినేసాను. దీనిలోకి లేదు చట్నీ, మరేం చట్నీయో నాకు తెలీదు. రెడీ అవుతూ ఉన్నాం. ఆ పిల్ల దెయ్యం పిల్ల అనుకున్నారు, కాదు మా జెసిగాడు. చిన్న సైజ్ దెయ్యం లాగా ఉండిద్ది. నాకు హెయిర్ స్టైల్ వచ్చేసి జెస్సీ వేసింది. తను హెయిర్ స్టైలింగ్ చాలా బాగా చేస్తుంది. అత్తయ్య డ్రెస్సెస్ స్టిచ్ చేసింది మా అక్కకి అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఆ అక్క తినే మేము రెడీ అయిపోయేలోపు ప్రేయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా త్వరగా వచ్చి కూర్చుండిపోయాం. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రపంచం. డాడీ అయితే గోల్డీని ఎత్తుకొనే ఉన్నారు. దేని రాజు గారిని బట్టి, మేరీ రాజ్యాంగాన్ని బట్టి కొందనాలు. వారికి ఇచ్చిన కుమార్ మా బ్లెస్సీ జెస్సీ అందరూ కొట్టుకుంటున్నారు. నేను మంచిదాన్ని కాబట్టి నేను ఒక్కటే చాక్లెట్స్ తీసుకోలేదు. చూడండి, కరువు బోతలు తిన్నట్టు చాక్లెట్స్ తింటున్నారు. వీళ్ళందరూ అదే చేస్తున్నారు. నిన్ను తీసిన మా మామయ్య కూడా మా మామయ్య వండలేదు, కానీ మా మామయ్య మాత్రం చాలా వర్క్ చేస్తారు. బ్రెడ్ హల్వా, సాంబార్. ఈయన మా బాబాయ్ మొత్తం సెట్ చేస్తున్నారు. ఇక్కడ ఫోటో దిగాలి, కానీ మా మామయ్య మాత్రం ఫోటో కన్నా వర్క్ ఇంపార్టెంట్ అని చెప్పేసి, ఎస్ వర్క్ ఇంపార్టెంట్, వర్క్ ఫస్ట్. హాయ్ చెప్పు. బాబాయ్ వాళ్ళ ఇల్లు. అసలు మా చెల్లి ఎంత నీట్గా పెట్టిందంటే ఇల్లు చూడంగానే ఇంకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా క్లీన్గా, చాలా నీట్గా ఉంది. ఇంకా మా కోసం అని చెప్పేసి మొత్తం నీట్గా క్లీన్గా అరేంజ్ చేసేసింది. మా బ్యూటిఫుల్గా చేసిన చెల్లి తినే ఇల్లు నీట్గా పెట్టుకునేది. పక్కన ఉన్న పిల్ల అయితే అసలు పెట్టుకోదు అనుకోండి, చూడటం కూడా వేస్టే. నిన్న నైట్ వస్తే ఇప్పటిదాకా పనుకోలేదు, ఇప్పుడు ప్రశాంతంగా పనుకుంటుంది. ఇప్పుడే మా అక్క అసలు కనిపించదు ఎవరికి కూడా. ఇదిగోండి, ఇంకా మేమందరం కలిసి, వీళ్ళందరూ నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఈ ఒక్కటి మాత్రమే మా అక్క. బర్త్డే రోజు ఈవినింగ్ అందరం కలిసి ఇలా బయటికి వెళ్ళి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చింది 2. ఒకటేమో చికెన్ మంచూరియా, ఇంకొకటి చికెన్ నూడిల్స్. కానీ ఎంతమంది వచ్చామంటే మొత్తానికి 10 మంది వచ్చాం. 10 మంది 2 ప్లేట్లు తినడానికి వచ్చాం. అక్క అందరికీ కిండర్ జాయ్ కొనిపించింది. ఇంకందుకని చెప్పేసి అందరం ఆ టాయ్ని సెట్ చేస్తూ కూర్చున్నాము కొంచెం సేపు. ఇప్పుడు మేము ఒక గేమ్ స్టార్ట్ చేసాము, అది నేను షార్ట్ గా అప్లోడ్ చేస్తాను, చూడండి. వీలైతే ఫుల్ వీడియో చేస్తాం.
బ్లెస్సీ ఇన్స్టాలో ఈ గేమ్ చూసిందంట. ఇంకా చూసిన దగ్గర నుంచి గేమ్ ఆడదాం అనేసరికి ఇంకా మేము కూడా స్టార్ట్ చేసాము. ఇది వచ్చేసరికి బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే. సైడ్ నుంచి అసలు ఎంత చూపించాక తర్వాత ఆగదు ఇంత బుద్ధి మా అన్న పెద్దోడు కలిసి డెక్స్కి బాత్ చేపిద్దాము అని చెప్పేసి దాన్ని కిందకి తీసుకెళ్ళి బాత్ చేపించడం స్టార్ట్ చేశారు. ఇంకా పైన నుంచి మేము అది చూస్తూ కొద్దిసేపు వాళ్ళిద్దరిని ఏడిపిస్తూ ఉన్నాము. మా బ్లెస్సీ చూడండి బండ్లు కడుగుతుంది. సెక్షన్ మెకానికల్ షాప్ పెట్టుకుంది, బండ్లు క్లీన్ చేస్తుంది అన్నమాట. కడగడం అంటే అలా నీళ్ళు పోయడం కాదురా, తొడవాలి. మరి నీళ్ళు పోస్తే అదిగో చూడండి ఆమంతే చేస్తుంది. డెక్స్ కాడికి స్నానం కాదు బాబు, వద్దు వద్దు వాడు వెళ్ళిపోతాడు. అరే ఈ పిల్ల పెద్ద అల్లరి పిల్ల, పని చేయదు, పని చేసే వాళ్ళు చేయనీదు, దెయ్యంలా చూస్తుంది చూడండి. ఇప్పుడు వీళ్ళిద్దరు పెద్ద ఓడిపోతున్నారు. లాగు లాగు నువ్వే గెలవాలి. సాధించుకొచ్చావా? అర్జున్ ఎలా నవ్వుతుందో. బండి అయితే వెళ్ళిపోతుంది. సేమ్ మా అక్క నిన్న ఎట్లయితే ముసుకేసుకుందో ఈ రోజు కూడా సేమ్ అంతే ముసుకేసుకుంది. బాయ్ వెళ్ళండి. నెక్స్ట్ ఇంకా ఈ బండి మీద మా బండు అండ్ మా పెద్ద ఉన్నారు ఈ బండి మీద. వీడు నన్ను గుద్దేయాలని కూడా ట్రై చేశాడు. ఇంకా బబ్బు బండి మీద మా చెల్లి డ్రైవింగ్ చేసిద్ది. ఇప్పుడు విజయవాడ ఫుడ్ కోర్ట్కి వెళ్తామని చెప్పాము. అందరూ ఒప్పుకున్నారు, కానీ డాడీ పెద్దనాన్న మాత్రం వద్దు అన్నారు. అందుకని ఇంకా చెల్లిని పంపించాము. స్కూటీకి బైక్కి తీసుకొని డాడీకి పెద్దనాన్నకి చెప్పి రమ్మని. అదేంటో చిన్నదనేమో చెల్లిని మాత్రం ఎప్పుడు ఏమన్నారు. శాంపిల్స్ కోసమే శాంపిల్స్ కోసమే తిరుగుతున్నాను. యాక్చువల్లీ అందరూ శాంపిల్స్ ఇస్తే పొట్ట నిండిపోయి అన్ని తినేసి వెళ్ళిపోతాను. షవర్మా తింటుంది. బాగుంది, ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఏది తిన్నా తింటే ఏదైనా బాగానే ఉంది. ఓ సగం నేను బ్లెస్ అనిపించిన జెస్సీ తిరుగుతుందా నాకు. బాబు మరి నువ్వు ఎంత చెప్పు. ఇంకా చెల్లి బిల్ పే చేస్తుంది ప్రస్తుతానికి. శాంపిల్స్ అన్ని శాంపిల్స్ తోనే మా వాళ్ళంతా పొట్టించుకునేటట్టు చూస్తుంది. అందులో ఫస్ట్ మా పెద్దోడు అలా తినేస్తాడు. మేము బిర్యానీ తినడం స్టార్ట్ చేసామో లేదో ఇంకా ఇంట్లో నుంచి ఫోన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా త్వరగా తినేసి స్టార్ట్ అయిపోయాము. చాలా రోజుల తర్వాత అందరం కలిసి ఇలా బయటికి రావడం, అది కూడా అక్కతో, రియల్లీ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోయింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.